హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను త్వరగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య ఏంటంటే హెచ్ఎంపివి వైరస్ చైనాలో విపరీతంగా వ్యాపించింది. అందరూ కూడా హాస్పిటల్స్లో జాయిన్ అయిపోతున్నారు. ఇక్కడ బోల్డ్ మంది చచ్చిపోతున్నారు. అమ్మో, మరి భారతదేశం పరిస్థితి ఏంటి అనుకున్న తర్వాత మళ్ళీ భారతదేశంలో కూడా ఆల్రెడీ ఒక కేసు వచ్చింది. 5 సంవత్సరాల బాబుకో పాపకో వచ్చింది. దీన్ని హాస్పిటలైజ్ చేశారు. ఆ కేసు హాస్పిటలైజ్ అయ్యింది. దాని తర్వాత ఇంకొక కేసు ఎక్కడ వచ్చింది, దాని తర్వాత ఇంకొక కేసు ఎక్కడ వచ్చింది. అంటే రోజు మనకి వార్తలు ఇవే. ఈ వార్తలు ఏంటి, ఈ వార్తల వెనకాల జరుగుతున్నది ఏంటి, ఈ వార్తలకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏదైనా పెద్ద స్కామ్ జరుగుతుందా, హెచ్ఎంపివి పేరు మీద పెద్ద స్కామ్ జరుగుతుందా అన్న విషయాన్ని మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మన వేదాంత ఛానల్లో ఇలాంటి హెల్త్కి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు, క్రికెట్కి సంబంధించిన అంశాలు, సినిమాకి సంబంధించిన అంశాలు, భక్తికి సంబంధించిన అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు అన్నీ సంబంధించిన వీడియోలన్నీ వస్తుంటాయి. సో వేదాంత ఛానల్ని ఇమీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి హెల్త్కి సంబంధించిన వీడియోలు వచ్చే హెల్త్ వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్తే హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది హెచ్ఎంపివికి అసలు అర్థం. ఇది చైనాలో విపరీతంగా వస్తుందన్న వార్తలు వచ్చిన తర్వాత ఈ ప్యానిక్ అనేది పెరిగిపోయింది. మొత్తం భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ, మొత్తం అన్ని చోట్ల కూడా ఈ ప్యానిక్ అనేది పెరిగిపోయింది. ఎందుకు అంటే గతంలో ఇదే చైనా నుంచి వైరస్ వచ్చింది. ఆ రోజు అందరూ సరిగా జాగ్రత్తగా లేకపోవడం వల్ల మొత్తం పాండమిక్ అయిపోయింది. ఆ పాండమిక్ అయిపోయి వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఈ హెచ్ఎంపివి వైరస్ వల్ల కూడా వస్తుందా? ఎలాగైతే కోవిడ్ వల్ల వైరస్ వల్ల ప్రాణాలు పోయినాయో ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ వల్ల కూడా ప్రాణాలు పోతాయా అన్న భయం ఇప్పుడు ఒక పాండమిక్గా మారుతుంది. దీనికి కాజ్ ఎవరవుతున్నారు అంటే తెలిసో తెలియకో టీవీ ఛానల్స్ న్యూస్లో ఎప్పటికప్పుడు వీటన్నిటి గురించి కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. మంచిదే, అప్డేట్స్ ఇవ్వడం అనేది మంచిదే కదా, దాంట్లో తప్పే ఉందంటే ఇలా అప్డేట్లు ఇవ్వడం వల్ల అందరిలోనూ కూడా ఒక భయం అనేది పెరిగిపోతుంది. ఏం జరుగుతుంది, చిన్నపిల్లల్లో వస్తుందంట ఏంటి, చైనా నుంచి వస్తుందంట ఏంటి, మళ్ళీ ఎయిర్పోర్ట్లన్నింటిలోనూ అలర్ట్ చేయాలా ఏంటి, మొత్తం మళ్ళీ అందరినీ క్వారంటైన్ చేయాలా ఏంటి, ఇలాగా దీని మీద ఆలోచనలు పెరిగిపోయి అసలు దీనికి మందు ఉందా లేదా, దీన్ని టెస్ట్ చేయడం ఎలాగా ఏంటి, దీని రిపోర్ట్లు ఎన్ని రోజుల్లో వస్తాయి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచనలు బుర్రలో వేడెక్కిపోయి అందరికి ఇది ఒక పాండమిక్గా మారిపోతుంది. దానికి కారణం తెలుసో తెలియకో ఈ టీవీ ఛానల్స్ ఒక కారణం అయితే, ఆ టీవీ ఛానల్స్లో కూర్చుని మాట్లాడే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ డాక్టర్స్ డిబేట్లు పెడుతుంటారు. టీవీ ఛానల్స్లో డిబేట్స్లో పెడుతున్న డాక్టర్లు ఇది పాండమిక్గా మారకుండా చూడడం పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు జలుబు ఇలా వస్తే ఇలాదంటే దగ్గు వస్తుందా, మీకు జలుబు వస్తుందా, మీకు ఏమన్నా దగ్గు జలుబు తుమ్ములు ఇవన్నీ ఉంటే కనుక జాగ్రత్త పడండి, ఇమ్మీడియట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, టెస్ట్ చేయించుకుని ఒకవేళ హెచ్ఎంపివి పాజిటివ్ అయితే ఇమ్మీడియట్గా హాస్పిటలైజ్ అవ్వండి అని చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తల కోసం చెప్తుంటే ఇప్పుడు అది ఇంకా పాండమిక్గా మారిపోతుంది. అమ్మో, ఏం జరిగిపోతుంది అసలు. హెచ్ఎంపివి వైరస్ గురించి ప్రజల్లో భయాందోళనలు పోగొట్టాల్సింది పోయి కొంతమంది డాక్టర్లు తెలుసో తెలియకో దీన్ని ఒక పాండమిక్గా మార్చే పని చేసేస్తున్నారు. ఒక భయాందోళనతో కూడిన వాతావరణాన్ని దేశమంతా వ్యాపించేలాగా చేస్తున్నారు డాక్టర్లు, అట్ ది సేమ్ టైం టీవీ ఛానల్స్. అయితే కొంతమంది డాక్టర్లు మాత్రం, బాధ్యత కలిగిన కొంతమంది డాక్టర్లు దీని గురించి అసలు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నారు. కొంతమంది దీని మీద అధ్యయనం చేసిన వాళ్ళు కేంద్ర స్థాయిలో కూడా మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. అమ్మమ్మ జాగ్రత్తలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోమందంటే
అమ్మో ఇదేదో అప్పుడు కోవిడ్ అప్పుడు కూడా అలాగే చెప్పారు, తర్వాత ఇది పెద్ద పాండమిక్ అయిపోయింది, మొత్తం అంతా అందరికీ అంటేసింది అని చెప్పి ఇంకా భయపడిపోతున్నారు. సో అసలు దీని గురించి ఫస్ట్ బాధ్యత కలిగిన డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, దీని గురించి అధ్యయనం చేసిన డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, అసలు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ ఏ మాత్రం కాదు, అది చైనాలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్, లేదా ఇండియాలో కొత్తగా వచ్చిన వైరస్, లేదా కేసులు పెరిగిపోతున్నాయి, 1వ కేసు 2వ కేసు, అమ్మో 3వ కేసు కూడా వచ్చేసిందంట, 4వ కేసు వచ్చిందంట, హాస్పిటలైజ్ అయిపోయారంట, ఇవన్నీ కాదు. అసలు దీన్ని 2016లోనే అమెరికాకి చెందిన ఒక ఎండి, అమెరికా 2016లో సిడిసి ఎక్స్పర్ట్ ఎలెన్ షెండ్లర్, ఈవిడ ఎండి కూడా చేసింది, ఈవిడ అప్పుడే చెప్పింది 5 సంవత్సరాల లోపు అమెరికాలో ఉన్న పిల్లల్లో ఆల్మోస్ట్ అందరికీ హెచ్ఎంపివి వైరస్ ఉన్నది అని చెప్పింది. ఇప్పుడు చెప్పింది 2016లో చెప్పింది ఆవిడ. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అంటే 2016లో చెప్పింది, ఇప్పుడు దాకా ఇప్పుడు మనం ఎక్కడున్నాం 2024, ఇదేదో కొత్తగా వచ్చేసిన వైరస్, అంటే అమెరికాలో ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసింది అని చెప్పింది ఆవిడ. ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది 5 సంవత్సరాల లోపు పిల్లల్లోనే. అంటే ఏంటి, మనలో కూడా ఆల్రెడీ ఇది వచ్చేసింది, ఎప్పుడోనే వచ్చేసింది. ఇప్పుడు చైనా వల్ల ఇంకోటి వల్ల రావడం కదా, ఎప్పుడోనే వచ్చేసింది, వెళ్ళిపోయింది, 10 సార్లు వచ్చింది, 10 సార్లు వెళ్ళింది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది ఏం మాత్రం భయంకరమైన రోగం అయితే కాదు, ఇది కొత్తగా వచ్చిన వైరస్ అయితే కాదు అనేది తెలుసుకోవాలి. ఇంకా ఇంకొక విషయం చెప్తా, అసలు 2001లో అసలు ఈ హెచ్ఎంపివి అనేది 2001లోనే ఎక్కడ కనిపెట్టారు, నెదర్లాండ్స్లో ఫస్ట్ కేసు అనేది నెదర్లాండ్స్లో వచ్చింది. 2016లో ఇప్పుడు మనం చెప్పిన అమెరికాలో ఉన్న ఒక ఎండి చేసిన ఆవిడ ఏదైతే మొత్తం అమెరికాలో అందరికీ హెచ్ఎంపివి వైరస్ 5 సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా ఉన్నది అని చెప్పిందో, ఆ చెప్పడానికి ఇంకా 15 సంవత్సరాల ముందు 2001లో నెదర్లాండ్స్లో ఫస్ట్ టైం ఈ హెచ్ఎంపివి వైరస్ని కనుక్కున్నారు. ఆ హెచ్ఎంపివి వైరస్ని 2001లో నెదర్లాండ్స్లో కనుక్కున్న టైంలో కూడా దాని మీద అధ్యయనాలు చేసి చెప్పింది ఏంటంటే, ఇది అసలు 1958 నుంచే ఉంది. 1958 సుమారు నుంచే ఈ వైరస్ అనేది ప్రజల్లో ఉన్నది, ప్రపంచంలో ఉన్నది అని చెప్పి 2001లో చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం 2024లో ఉంటే 2016కే మొత్తం అమెరికాలో అందరికీ వచ్చేసింది అని చెప్పింది. అమెరికాలో అందరికీ ఆల్మోస్ట్ హెచ్ఎంపివి వైరస్ ఉన్నదన్న విషయం బయటకు వచ్చింది. అసలు 2001లోనే ఈ వైరస్ని మొదటి కేసుని కనుక్కోవడం జరిగింది. ఆ కనుక్కున్న వాళ్ళు కూడా 1958 నుంచే ఈ వైరస్ అనేది ప్రపంచంలో ఉన్నది అని చెప్పారు. 1958 ఎప్పుడు సంగతి, ఇంకా అప్పుడు నుంచి ఉందని వాళ్ళు చెప్పారంటే అసలు ఇంకెప్పటి నుంచి ఉందో. సో అందువల్ల ఇది అనేక సార్లు మన దేశంలో వచ్చింది పోయింది, వచ్చింది పోయింది. ఈ విషయం తెలియక టీవీ ఛానల్స్ వాళ్ళు అదిగో మొదటి కేసు నమోదైపోయింది, ఇదిగో 2వ కేసు నమోదైపోయింది, ఇదిగో 3వ కేసు నమోదై వేలంపాట పెంచుతున్నారు. వేలంపాట పెంచుతున్నట్టు మొదటి కేసు నమోదైపోయిందంట, అమ్మో 5 సంవత్సరాల పిల్లకి వచ్చేసిందంట, అమ్మో 2వ కేసు కూడా వచ్చేసిందంట, అమ్మో ఇంకొక 3 సంవత్సరాల పిల్లకి వచ్చిందంట, అమ్మో 4వ కేసు హాస్పిటల్ చేశారంట, 5 సంవత్సరాల పిల్లడికి వచ్చిందంట. ఇవన్నీ చెప్తూ ఉండేసరికి వాళ్ళకి ఏమాత్రం తెలియని వాళ్ళు ఏంటంటే, ఇది మొదటి కేసు కాదురా, 2వ కేసు కాదురా, కొన్ని లక్షల తర్వాత 1,50,000, 1,01వ కేసు, 1,02వ కేసు, లేదా కొన్ని లక్షల తర్వాత 1వ కేసు, 2వ కేసు అని చెప్పి ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవాలి. ఇది తెలియకుండా ఏమాత్రం డాక్టర్లు చెప్పారు కదా, మన టీవీలో చూసేసి ఏదో డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి జలుబో తుమ్ములో రాగానే అమ్మమ్మ మనకి హెచ్ఎంపివి వైరస్ వచ్చేసిందేమో అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఏం చెప్తారు, సరే ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని చెప్తారు. ఈ టెస్ట్ చేయించుకోండి అని చెప్తే దీనికి టెస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని చోట్ల ఉంది, అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించింది ఒక పీసీఆర్ ప్యానల్ ఉంది, బయోఫైర్ కంపెనీ ప్యానల్. ఇది పీసీఆర్ ప్యానల్ అంటే ఇది అనేక రకాల జబ్బులు, మన బ్లడ్లో ఏమేమి రకాల జబ్బులు ఉన్నాయో టెస్ట్ చేసే మల్టీపర్పస్ ఇది అనమాట, అది ప్యాక్. దాంట్లో మనం చేయించుకుంటే దాంట్లో హెచ్ఎంపివి వైరస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. దీనికి 16,000 ఖర్చు అవుతుంది. సరే 16,000 ఖర్చు అయిపోయినాయి కదా అని చెప్పి సరే పోనీ వెళ్ళి చేయించుకుంటే మనకి హెచ్ఎంపివి వైరస్ ఉందన్నారు అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతాం. ఇట్లా కొంతమంది ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది
ఇప్పుడు టెస్టులు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి కొంతమందిలో బయటపడుతుంది. ఇప్పుడు మన టెస్టులు చేయడం మొదలు పెడితే మొత్తం ఉన్న ఇన్ని వందల కోట్ల మందికి మనం చేయడం మొదలు పెడితే అందులో 330 మందికి అందరికీ ఉంటుంది హెచ్ఎంపీవీ వైరస్. 5 సంవత్సరాల పిల్లలకి, చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేయాలి. హాస్పిటల్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళకి మందులు, జలుబు దగ్గు తుమ్ములు ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి వాటికి మందులు, మళ్ళీ అందులో అమ్మో హాస్పిటల్లో వేలు కేసులు వచ్చేస్తున్నాయంటే, 100 కేసులు 1000 కేసులు వచ్చేస్తున్నాయంట అని చెప్పి ఇంకా భయపడి ఈ ప్యానిక్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ ప్యానిక్ కోవిడ్లో కూడా, కోవిడ్ వల్ల కన్నా కూడా కోవిడ్ ప్యానిక్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు. అమ్మో నాకు కోవిడ్ వచ్చేసింది, నేను ఇంక చచ్చిపోతానేమో ఆ భయంతో చాలామంది చచ్చిపోయారు. సో అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది. అంటే చూడండి ఎలాంటి సర్కిల్. ఒక టీవీ ఛానల్లో ఒకళ్ళు ఎవరో చైనా నుంచి వచ్చిందంట వైరస్ అని ఒక చర్చ పెడతారు. అందులో డాక్టర్ గారు ఒక మాట చెప్తారు. అది చూసి మనం భయపడిపోయి మనకు దగ్గో తుమ్ములో జలుబో రాగానే వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాం, చెక్ చేయించుకుంటాం, 16,000 పెట్టి చెక్ చేయించుకుంటాం, మనకి ఏదో హెచ్ఎంపీవీ ఉంది అని వస్తుంది. మనం హాస్పిటల్లో చేరుతాం. హాస్పిటల్లో చేరిన తర్వాత హాస్పిటల్లో మన చూసి ఇంకా కొంతమంది ఇలా దగ్గులు జలుబులు ఉన్న వాళ్ళు, అంటే హాస్పిటల్స్ అన్నీ నిండిపోతాయి. మళ్ళీ ఏమవుతుంది, హాస్పిటల్స్ నిండిపోతున్నాయని చెప్పి మళ్ళీ ఛానల్లో, టీవీ ఛానల్లో అమ్మో 1 కాదంట, 2 కాదంట, 10 కాదంట, ఆ ఊళ్ళో 10 అంట, ఈ ఊళ్ళో 20 అంట, ఆ ఊళ్ళో 30 అంట అని చెప్పి రోజు కేసులు ఇన్ని అని చెప్పి రోజు లిస్టులు వచ్చేస్తుంటాయి. ఆ నంబర్స్ మారిపోతుంటాయి, 100,000 వేలలోకి వెళ్ళిపోతుంటాయి. దాన్ని చూసి మనం ఇంకా భయపడిపోయి ఇంకొక 100 మంది వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఇదంతా కూడా ఒక విషస్ సర్కిల్ లాగా తయారైపోతుంది. ఇందులో భయం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ భయం వల్ల చాలామంది చనిపోతారు. నిజంగా అయితే ఎప్పటి నుంచో మనందరిలోనూ ఉన్నది. దానికి సరిపడా హెచ్ఎంపీవీకి సరిపడా ఇమ్యూనిటీ మనందరి శరీరాల్లోనూ ఉంది. ఎందుకంటే ఇది కొన్ని 100 సంవత్సరాల పైనుంచే, సుమారుగా 100 సంవత్సరాల పైనుంచే మనందరిలోనూ ఇండియాలో ఉంది. సో మనందరికీ ఆ ఇమ్యూనిటీ ఉంది. అందువల్ల ఎవ్వరూ ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. మామూలు దగ్గు జలుబులు లాంటిదే ఇది కూడా, అంతే తప్ప పెద్దగా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్తున్నాయి? చైనాలో ఎందుకు వచ్చినాయంటే, చైనాలో ఎందుకు వచ్చిందంటే కోవిడ్ టైంలో ఆంక్షలు ఎక్కువగా విధించడం వల్ల చాలా పట్టణాలన్నీ కూడా కోవిడ్కి చాలా దూరంగా ఉండిపోయినాయి. కోవిడ్ అన్ని చోట్ల ఏమి రాలేదు. చైనాలో వాళ్ళు చాలా ముందు జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ కోవిడ్ ఆంక్షలు విధించడం వల్ల ఏమైంది, కోవిడ్ తగ్గేదాకా కూడా చాలామంది ఇళ్లలో ఉండిపోవడం వల్ల వాళ్ళందరికీ కోవిడ్ యొక్క ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది రాల. మనందరికీ ఆ ఇమ్యూనిటీలు వచ్చేసినాయి. కోవిడ్ ఇమ్యూనిటీ అనేది మనకు వచ్చేసింది. అందువల్ల తర్వాత కోవిడ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా వచ్చేసింది, ఫోర్త్ టైం కూడా వచ్చేసింది. థర్డ్ టైం వచ్చిందని కూడా కొన్ని కేసులు వచ్చినాయని మనం మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా మనందరికీ వచ్చి ఉంటుంది. కానీ మనకు ఆ ఇమ్యూనిటీ అనేది పెరిగిపోవడం వల్ల మనకి కోవిడ్ వస్తుంది వెళ్తుంది. అంటే జ్వరం కొన్ని సందర్భాల్లో జ్వరం ద్వారా కనబడుతుంది, కొన్ని ద్వారా దగ్గు ద్వారా కనబడుతుంది. ఇక మనం చేయించుకోవడం కూడా మానేసాం, ఇక టెస్టులు చేయించుకోవడం కూడా మానేసాం. ఎందుకంటే మనకు వస్తుంది పోతుంది కోవిడ్ అనేది. అలాంటిదే ఈ హెచ్ఎంపీవీ కూడా. మనకు ఆ ఇమ్యూనిటీ ఎప్పటి నుంచో ఉంది మన దేశంలో. కానీ అక్కడ ఆ కోవిడ్ టైంలో చాలా వరకు కోవిడ్ నుంచి వీళ్ళందరినీ దూరంగా జాగ్రత్తగా ఉంచడం వల్ల ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది వాళ్ళకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల కొంతమంది మీద చూపిస్తాం. అది కాకుండా ఆ వీడియోలు మాత్రమే బయటికి వైరల్ అవుతున్నాయి. మొన్న ఈ మధ్యనే ఒక అతను పెట్టాడు, చైనాలో నుంచి లైవ్ పెట్టాడు, నేను చైనాలో ఉన్నాను, అంతా హ్యాపీగా తిరుగుతున్నారు, ఇక్కడ అంతా లాక్డౌన్ విధించేశారు, అది చైనాలో మొత్తం అంతా భయంకరంగా ఉంది, చైనా అంతా గందరగోళం అయిపోతుందని చెప్పారు అని వీడియోలు వచ్చేస్తున్నాయి. ఏదండి అని చెప్పి అతను ఒక మార్కెట్లో నిలబడి లైవ్ వీడియో పెట్టాడు, అందరూ హ్యాపీగా తిరుగుతున్నారు. అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక వీడియో ఎవరో చేయడం వల్ల ఇక్కడ పాండమిక్ లాగా ఇక్కడ వచ్చింది, హెచ్ఎంపీవీ వైరస్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పడం వల్ల అది వైరల్ అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఇండియాలో కూడా జరుగుతుంది. అమ్మమ్మ ఏదో వచ్చేసిందంటే 5 సంవత్సరాల పిల్ల, 5 సంవత్సరాల పిల్లకి అమ్మ మళ్ళీ 5 సంవత్సరాలు. ఇంకొకటి ఏంటంటే 5 సంవత్సరాల పిల్లకి వచ్చింది, కానీ ఎక్కడా కూడా వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్కడ కూడా చైనా వెళ్ళిన ట్రాక్ రికార్డ్ లేదు, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన ట్రాక్ రికార్డ్ లేదు అని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళే. అసలు ఇంటర్నెట్ పెద్ద జోక్ ఇది. ఇప్పుడు హెచ్ఎంపీవీ అనేది ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే రావక్కర్లేదు, చైనా వెళ్ళి వస్తే రావక్కర్లేదు, ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఇప్పుడు కాదు, 50, 60, 100 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రత్యేకించి కొంతమందిని టెస్ట్ చేయడం వల్ల, ఈ దృష్టితో టెస్ట్ చేయడం వల్ల అది కొంచెం బయటపడుతుంది అంతే. సో అందువల్ల ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయక్కర్లేదు, చేయకపోయినా వచ్చింది ఎలా వచ్చింది అనుకుంటే మనలో ఆల్రెడీ ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది. అందువల్ల దీని పాండమిక్ అవ్వక్కర్లేదు. చైనాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ అవ్వడం వల్ల అమ్మో చైనాలో ఏదో జరిగిపోతుందని తప్ప చైనాలో కూడా అంతేం జరగట్లా. కాకపోతే ఏంటంటే కొన్ని కేసులు ఎక్కువ వచ్చినాయి. ఎక్కడైతే
కోవిడ్ సందర్భంగా విపరీతంగా లాక్డౌన్లో ఉండిపోయిన ఊళ్ళు ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్ల ఇమ్యూనిటీ లేని చోట్ల కొంత దీని ప్రభావం ఎక్కువగా ఉంది తప్ప మొత్తం చైనా అంతా ఏమీ లేదు, చైనా అంతా హ్యాపీగా ఉంది. అలాగే ఇండియాలో కూడా ఈ పాండమిక్ అనేది మనం సృష్టించకుండా ఉంటే టీవీలో చర్చల్లో భయపెట్టి టీవీలో మనకి వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి అదే పనిగా దాని మీద వార్తలు పెట్టి ఆ వచ్చిన డాక్టర్లు తెలియకుండా పిచ్చి మాటలన్నీ మాట్లాడేసి అందరినీ హాస్పిటలైజ్ అయిపోమని చెప్పి హాస్పిటలైజ్ అయిపోయిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు చనిపోతే అమ్మో చచ్చిపోతున్నారంట అని చెప్పి మళ్ళీ దాన్ని ఒక పాండమిక్ లాగా చేసి ఈ విష సర్కిల్ అంతా జరగకుండా ఉండాలంటే ఇది ఒక పెద్ద స్కామ్ లాగా జరగకుండా ఉండాలంటే అంటే డాక్టర్లు బాగుపడడం కోసం లేదా ఇలాంటి టెస్టులు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు బాగుపడడం కోసం కావాలని కొన్ని చోట్ల వాళ్ళు కూడా కొన్ని చర్చలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళంతని వాళ్ళు కొన్ని చర్చలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇదంతా ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉండొచ్చు, తెలియకుండా కూడా జరుగుతూ ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు దీనికి మనం భయపడాల్సిన పని లేదు. హెచ్ఎంపీవీ వైరస్కి భయపడాల్సిన పని లేదు. ఇది చైనా నుంచి రాలేదు, అమెరికా నుంచి రాలేదు, ఇంకెక్కడి నుంచి రాలేదు, ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నదే. 1958 సంవత్సరంలో అప్పటికే ఉందంటే ఇంకా చూడండి మనకి ఎన్నిసార్లు వచ్చిందో ఎన్నిసార్లు పోయిందో. మన పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలకు కూడా మనం 5 సంవత్సరాల పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మనకి ఇది వచ్చిపోయి ఉంటుంది. మన తర్వాత తరంలో కూడా 5 సంవత్సరాల పిల్లలకి వచ్చి ఉంటుంది, పోయి ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడున్న జనరేషన్లో కూడా 5 సంవత్సరాల పిల్లలకి వస్తుంది, పోతుంది అంతే. అంతకు మించి పెద్ద దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా పాండమిక్ ఎవరు కూడా భయపడకండి, ఏదో అయిపోతుందండి ప్యానిక్ అయిపోకండి. ప్యానిక్ అయిపోవడంలోనే అసలు సమస్య అంతా వస్తుంది. ఎవరు కూడా హాస్పిటల్స్కి పరిగెత్తాల్సిన పని లేదు. 2-3 రోజులు జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ఉంటే వాటికి మందులు వేసుకుంటే ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తప్ప ఇదేదో హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి దానికోసం డబ్బులు ఖర్చు పెట్టేసి హాస్పిటలైజ్ అయిపోయి ఎంత చేయాల్సిన పని లేదు అన్నది తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు చెప్తుందంటే ముందు జాగ్రత్త. చెప్పకుండా ఉంటే గతంలో ఎలాగైతే కోవిడ్ అప్పుడు దెబ్బతిన్నామో ఎందుకు వచ్చిందిరా బాబు జాగ్రత్త పడమని చెప్పేస్తే మన పని అయిపోద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే ప్యానిక్ అవ్వడం కాదు. కొద్దిగా దగ్గు జలుబు ఎవరికి ఉందో వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటాం. ఒకవేళ మనకే దగ్గు జలుబు లాంటివి ఉంటే జనంలోకి వెళ్ళి దగ్గడమో లేకపోతే తుమ్మడమో లాంటివి చేయకుండా ఉండడం, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్. మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇదంతా చేసేసాం. ఇంకేం కాదులే అని చెప్పి మళ్ళీ నిర్లక్ష్యం వచ్చేసి అన్నీ వదిలేసాం. సో చిన్న జాగ్రత్తలు తీసుకుని శానిటైజర్ వాడుతూ మాస్క్ పెట్టుకుంటూ ఉంటే ఏమీ కాదు. అది కూడా ఈ శీతాకాలం వరకే. ఈ శీతాకాలం ఇంకా గట్టిగా 2 నెలలు కూడా లేదు. ఈ 2 నెలలు కాస్త శానిటైజర్ వాడడం, మాస్కులు పెట్టుకోవడం లాంటివి చేసి మనకి దగ్గు తుమ్ములు ఉంటే మనం బయటికి వెళ్ళకుండా ఉంటాం. లేదంటే ఎక్కడన్నా దగ్గు తుమ్ములు ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎంతవరకు చేస్తే చాలు. అంతేగాని ఇంతకు మించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కవేళ మనం ప్యానిక్ అయితే ఇది ఒక పెద్ద స్కామ్గా మారిపోయి కొన్ని హాస్పిటల్స్ బాగుపడడానికి కొంతమంది ఈ కిట్లు తయారు చేసేవాళ్ళు, లేదంటే ఇదో హెచ్ఎంపీవీ మందు తయారు చేసాం మేమని చెప్పి మార్కెట్లోకి వచ్చేవాళ్ళు, వీళ్ళు బాగుపడడానికి ఉపయోగపడదు తప్ప దానివల్ల ఉపయోగం ఏమాత్రం లేదు. ఆ మందుల వల్ల ఉపయోగం ఏమాత్రం లేదు. మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, మనకి సరిపడా మందు మన బాడీలోనే ఉంది. సో ఎవ్వరూ భయపడకండి. టీవీ వాళ్ళు కూడా వీటి మీద డిస్కషన్లు పెట్టినా కూడా ఈ వాస్తవాలను చెప్పండి తప్ప భయపడేలాగా చేయకండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోలో మ్యాక్సిమం ఎంతమందికి చేరాలో అంతమందికి చేరేలాగా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే దీన్ని పాండమిక్ చేసేలాగా, ప్యానిక్ వచ్చేసేలాగా చాలా వీడియోలు వచ్చేసినాయి. సో వాటి ప్రభావం తగ్గాలంటే మన వాళ్ళందరూ ధైర్యంగా, భారతదేశంలో కానీ లేదంటే తెలుగు వాళ్ళు కానీ అందరూ ధైర్యంగా ఉండాలంటే ఈ వీడియోని దయచేసి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన బాధ్యత అనుకుని ఒక షేర్ నొక్కండి. షేర్ నొక్కితే ఎక్కువ మందికి వెళ్తుంది, ఎక్కువ మంది తెలుసుకుంటారు, వాస్తవాలు అంటే తెలుసుకుంటారు, భయపడకుండా ఉంటారు. సో మళ్ళీ ఒకసారి మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఈ హెల్త్కి సంబంధించిన వీడియోలు వచ్చే హెల్త్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.